సిరి గ్రాడ్యుయేషన్కి అమెరికా వెళ్ళినప్పుడు డెన్వర్లో ఎయిర్బిఎన్బిలో అకామిడేషన్ బుక్ చేసింది. మేము 5 days డెన్వర్లో ఉండి గ్రాడ్యుయేషన్ అటెండ్ అయ్యి మిగతా డేస్లో సైట్ సీయింగ్కి వెళ్ళాము. ఫ్రెండ్స్ని కలిసాము. పైక్స్ పీక్ సమ్మిట్కి వెళ్ళాము. పైక్స్ పీక్ 14,000 feet హైట్లో ఉంది. పైక్స్ పీక్కి వెళ్ళేటప్పుడు బ్రెత్ టేకింగ్ వ్యూస్, ఎటు చూసినా పిక్చర్ పర్ఫెక్ట్ పోస్ట్ కార్డ్ లాగా ఉంది. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు హైకింగ్ కూడా చేయొచ్చు. ఫుల్ ఘాట్ రోడ్స్, బెండ్స్ వచ్చినప్పుడు ఒక కారు ఆగిపోయి చాలా స్లోగా వెళ్తున్నారు. ఆ రోజు మేము వెళ్ళిన రోజు అయితే చాలా విండీగా ఉంది. అసలు కార్లు ఎగిరిపోతాయేమో అన్నంత విండ్ ఉందన్నమాట. టికెట్ ప్రైజ్ వచ్చేసి $15 per adult, లేకపోతే $50 per car. అప్ టు 5 passengers ఆర్ అలౌడ్. పైన విజిటర్ సెంటర్ ఉంటుంది. పైన విజిటర్ సెంటర్కి వెళ్ళాక వేడివేడిగా కాఫీ తాగాము. ఆ చలిలో బయట ఆ స్నోకి ఆ చలికి కాఫీ తాగుతుంటే చాలా మంచిగా హాయిగా అనిపించింది. మేము మే 2nd weekలో విజిట్ చేసాము. కానీ వింటర్లో పడిన స్నో అంతా ఫ్రీజ్ అయిపోయి ఇంకా కనిపిస్తూ ఉంది. మధ్య మధ్యలో వ్యూ పాయింట్స్ ఉన్నాయి. ఆ పాయింట్స్ నుండి వ్యూస్ చాలా బాగున్నాయి. ఎన్ని ఫొటోస్ తీసినా సాటిస్ఫాక్షన్ రాలేదు. బాగా క్యాప్చర్ చేయలేకపోతున్నామనే అనిపించింది. ఆ సీనరీసు, ఆ స్నో చూసి నాకైతే రోజా మూవీలో సాంగ్ గుర్తొచ్చింది. పరువం వానగా నేడు కురిసేనులే. ఎంత బ్యూటిఫుల్ పిక్చరైజేషన్. కానీ చేయటానికి యాక్టర్స్ అండ్ క్రూ చాలా స్ట్రగుల్ అయి ఉంటారు ఆ స్నోలో, ఆ చలిలో. మాకైతే మెమరబుల్ ట్రిప్. ప్లానింగ్ టు ఏ టీ అంటారు కదా, అలా ప్లాన్ చేసింది సిరి. ఇంతకుముందు ట్రిప్స్కి నేను ప్లాన్ చేస్తుండేదాన్ని. పిల్లలు అలా అన్నీ ప్లాన్ చేసి మనల్ని టేక్ కేర్ చేస్తుంటే ఆ ప్లెజరే వేరు కదా. మమ్మల్ని తిప్పడానికి హడావుడిగా కారు కూడా కొనేసింది. బుల్లా, యూ డిడ్ ఏ వెరీ గుడ్ జాబ్, సో ప్రౌడ్ ఆఫ్ యూ. అలా మా పైక్స్ పీక్ ట్రిప్ని ఫుల్గా ఎంజాయ్ చేసాము.